ఒకసారి శ్రీకృష్ణదేవరాయల తల్లి అనారోగ్యంతో బాధపడుతూ చివరి రోజులు గడిపారు. ఆమె చివరి కోరికగా మామిడి పండు తినాలని కోరుకున్నారు. కాని అది శీతాకాలం. మామిడి పండ్ల సీజన్ కాదు. ఎంత వెతికినా పండు దొరకలేదు. తల్లి కోరిక తీర్చలేక రాయలవారు ఎంతో బాధపడ్డారు. తల్లి మరణించిన తర్వాత ఆమె ఆత్మశాంతి కోసం రాయలవారు రాజధానిలోని బ్రాహ్మణులకు కబురు పంపారు. బ్రాహ్మణులు అమ్మగారి ఆత్మశాంతి కోసం 1008 బంగారు మామిడి పళ్లను పండితులకు దానం చేయండి అని సలహా ఇచ్చారు. రాయలవారు ఆ సలహా ప్రకారం 10వ రోజున దానం కోసం అన్నీ సిద్ధం చేయమని ఆస్థానంలో ఆదేశించారు. ఈ సలహా రామలింగానికి నచ్చలేదు. బ్రాహ్మణులు రాయలవారి సొమ్మును కాజేయాలని చూస్తున్నారని అతను భావించాడు. వారికి తగిన గుణపాఠం చేయాలని నిశ్చయించుకున్నాడు. 10వ రోజున 1008 బంగారు మామిడి పళ్ళు సిద్ధం చేయించారు రాయలవారు. బ్రాహ్మణులు దానం పొందడానికి రాజదర్బారుకు వస్తున్నారు. వారు వచ్చే దారిలో రామలింగం ఒక కుంపటి దగ్గర ఇనుప కడ్డీలు కాలుస్తూ కూర్చున్నాడు. మొదటి బ్రాహ్మణుడు వస్తుండగా రామలింగం పిలిచి, "ఇదిగో, ఈ ఎర్గగా కాలిన ఇనుప కడ్డీతో ఒక వాత వేయించుకోండి" అన్నాడు. బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయి, "ఇది ఎందుకు?" అని అడిగాడు. రామలింగం, "దానం పొందాలనుకునే వారందరూ ఇక్కడ ఒక వాత వేయించుకోవాలి. లేకపోతే మామిడి పండివ్వరు. వాత వద్దు, దానం వద్దు అనుకుంటే నేనేమీ చెప్పను" అన్నాడు. ఈ మాటలు విని బ్రాహ్మణులందరూ ఆశ్చర్యపోయారు. వాతలు వేయించుకోడానికి వారి మనసు ఒప్పుకోలేదు. కాని బంగారు మామిడి పళ్ల ఆశతో ఒక్కొక్కరిగా వాత వేయించుకున్నారు. వాత గుర్తులు కనబడకుండా ఉత్తరీయంతో కప్పుకుని రాయలవారి దగ్గరకు వెళ్లారు. అయితే ఒక దురాశపరుడైన బ్రాహ్మణుడు, "నాకు 2 వాతలు వేయించండి" అని రామలింగాన్ని కోరాడు. రామలింగం సరేనని అతనికి 2 వాతలు వేయించాడు. ఆ బ్రాహ్మణుడు రాయలవారి దగ్గరకు వెళ్లి అందరి మాదిరే ఒక్క బంగారు మామిడి పండే పొందాడు. కాని అతను 2 వాతలు వేయించుకున్నానని 2 పళ్ళు ఇవ్వాలని ఆశించాడు. రాయలవారి ముందు ఉత్తరీయం తీసి, "నాకు 2 వాతలు వేయించారు" అని 2 గుర్తులు చూపించాడు. రాయలవారు, "ఈ 2 వాతలు ఏమిటి?" అని అడిగారు. బ్రాహ్మణుడు, "చిత్తం, రామలింగం దయవల్ల నా కోరిక మేరకు 2 వాతలు వేయించారు. 2 పళ్ళు ఇవ్వమన్నారు" అని చెప్పాడు. రాయలవారికి ఒకేసారి నవ్వు, కోపం కూడా వచ్చాయి. రామలింగాన్ని పిలవండి అని భటులను పంపారు. రామలింగం రాయలవారి ఎదుట నిలబడ్డాడు. రాయలవారు, "ఈ వాతలు పెట్టమని నీకు ఎవరు చెప్పారు?" అని అడిగారు. రామలింగం ఇలా సమాధానమిచ్చాడు, "చిత్తం, ఎవరూ చెప్పలేదు. నా తల్లి కూడా ఇటీవలే మరణించారు. ఆమె పక్షవాతంతో బాధపడుతూ చనిపోయే ముందు, నాయనా, నాకు వాతలైనా వేయించు. ఈ బాధ తగ్గుతుంది" అని కోరారు. "నేను ఇనుప కడ్డీలు తెచ్చేలోపు ఆమె చనిపోయారు. ఆమె చివరి కోరిక తీర్చలేక ఎంతో బాధపడ్డాను. ఇప్పుడు మీ తల్లిగారి ఆత్మశాంతి కోసం పండితులు బంగారు మామిడిపళ్ళు దానం సలహా ఇచ్చారు. ఈ అవకాశాన్ని ఉపయోగించి నా తల్లి కోరిక తీర్చేందుకు నేను వాతల దానం చేశాను." రాయలవారికి బ్రాహ్మణులు తమను మోసం చేయాలని చూశారని తెలిసి కోపం వచ్చింది. అదే సమయంలో రామలింగం తెలివితేటలకు సంతోషించారు. దానం పొందిన బ్రాహ్మణులందరి నుండి బంగారు పళ్లను తీసుకుని వాటిని రామలింగానికి బహుమతిగా ఇప్పించారు.